నమస్కారం అండి. నమస్కారం అండి. మంచు మనోజ్ గారి డేవిడ్ రెడ్డి పోస్టర్ రిలీజ్ అయింది, ఎలా అనిపిస్తుంది? అసలు డేవిడ్ రెడ్డి మూవీ పోస్టర్ ఎలా ఉందంటే ఒక రేంజ్లో ఉంది. అసలు నిజంగా చెప్తున్నా, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మనోజ్ గారు మీ లుక్ ఏంటి సార్, ఒక సిక్స్ ప్యాక్, ఒక లెవెల్, ఒక బాడీ పర్సనాలిటీ చూపించి, ఒక బ్లాక్ ఫేస్ చూపించి, ముక్కుకు పుడక పెట్టేసి, అబ్బా ఏమి యాక్టింగ్, అసలు యాక్టింగ్ కనిపిస్తుంది అక్కడ పోస్టర్లోనే. నిజంగా ఒకప్పుడు మిరాయి సినిమా ఎలా ఇట్టు కొట్టిందో దానికి మించి ఉంది పోస్టర్ అసలు. కానీ పోస్టర్తో ఇంత ఆకట్టుకుందంటే ఒక వేరే లెవెల్. కానీ మంచు మనోజ్ గారికి ఈ సినిమాతో మీకు ఇట్టు పడుతుంది అనుకుంటున్నాను. కానీ హనుమాన్ రెడ్డి గారి డైరెక్షన్లో మరి ఒకవేళ కొత్త డైరెక్టర్ అయినా కూడా మీకు అర్థం కావట్లేదు. ఈ రోజులలో కొత్త వాళ్ళే బాగా తీస్తున్నారు పాత వాళ్ళకంటే. కానీ ఈ సినిమా ఒక ఇట్టు పడుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ అసలు నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పోస్టరు ఆ లెవెల్లో. నిజంగా అది చూసినాక నేను మంచు మనోజ్ అని అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత కింద నేమ్స్ చదివినాక కనిపించింది ఓహో మంచు మనోజ్ అని. అసలు గుర్తుబాటు రాకుండా తయారయ్యాడు. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంది పోస్టర్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. నీట్గా ఉంది, క్లారిటీగా ఉంది అసలు. కానీ ఈ యొక్క పెద్ద ఎత్తుల్లో ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీ. మరి ఎన్ని కోట్ల బడ్జెట్లతో తీస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ హనుమాన్ రెడ్డి గారికి మంచు మనోజ్ గారితో ఇట్టు పడుతుంది అనుకుంటున్నాను. మరి ఈ సినిమాతో మీరు ఇట్టు కోసం వెయిట్ చేస్తున్న పబ్లిక్ అందరూ. కానీ మొన్న మిరాయి సినిమా చూసినప్పుడు మంచు మనోజ్ గారి యాక్టింగ్ కానీ, అతను ఫైట్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. మరి ఇందులో మరి ఏ విధంగా ఫైట్స్ చూపిస్తారో మేము ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము. మరి చూద్దాం, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. కానీ మంచిగా మంచు మనోజ్ గారు మళ్ళీ ఇట్ల మీద ఇట్లు పడాలి, చాలా మూవీస్ పాపులారిటీ పెరగాలి, వరల్డ్ స్టార్ అయిపోవాలి, వరల్డ్ లెవెల్ స్టార్ అయిపోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఆయనకున్న ఫాలోయింగ్ చాలా ఉంది మొన్న మిరాయి సినిమాతోటి. అలానే ఫాలోయింగ్ పెంచుకుంటూ అన్ని ఇట్లు పడాలని కోరుకుంటున్నాను. హాయ్ అండి. మంచు మనోజ్ గారి డేవిడ్ రెడ్డి అనే పోస్టర్ రిలీజ్ అయింది. గ్లిమ్స్ కానీ పోస్టర్ కానీ చూస్తే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లా అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది మంచు మనోజ్ గారి లుక్? గ్లిమ్స్ అయితే చాలా వైల్డ్గా ఉందండి. నేను రీసెంట్గానే గ్లిమ్స్ కూడా చూశాను. చాలా అంటే చాలా వైల్డ్ ఉంది. సో దీంట్లో ఒక కొత్త మంచు మనోజ్ని చూస్తున్నాము అనే ఫీల్ అయితే ఇచ్చింది. ఆ చేతిలో అది పట్టుకోవడం కానీ, లేకుంటే ఆ బైక్ కానీ, వైల్డ్ డాగ్ ఏదో ఉండే ఆ బైక్ పేరు. సో ఆ బైక్ కానీ అదంతా కొంచెం వెరైటీగా ఉంది. ఆ బైక్ కూడా మామూలు బరువు కాదు, దగ్గర 7 క్వింటాల బరువు అంట. సో చూసుకోవచ్చు, మనోజ్ అన్న అంత బరువు లేపి అంత కష్టపడి చేస్తున్నాడంటే సినిమాలో స్టఫ్ ఉంటుంది అని చెప్పేసి చేస్తున్నాడు. సో రీసెంట్గా ఇప్పుడు ఇవాళ రిలీజ్ అయిన పోస్టర్ కూడా చూసుకోవచ్చు. పోస్టర్ కూడా చాలా హైలైట్ ఉంది. సో దీంట్లో ఏంటంటే మనోజ్ అన్న ఇక్కడ కనబడతలేడు, కానీ ఒక యాంగిల్లో కనబడతాడు మనోజ్ అన్న. ఆ లుక్ అయితే చాలా వైల్డ్గా ఉంది బ్రో. సో ఇది 1942 కన్నా ముందు స్టోరీ అంట. ఖచ్చితంగా చూడాల్సిన స్టోరీ. సో ఇంతకుముందు అయితే రియల్ స్టోరీలు ఎన్నైతే తెచ్చినామో అన్నీ హిట్ అయ్యాయి. సో దాంట్లో భాగంగా ఇది కూడా హిట్ అవుతుంది. సో మనోజ్ అన్నకి ద బెస్ట్ కంబ్యాక్ మిరాయి తోటి, ఆ తర్వాత భైరవం తోటి అయితే ఇది అంతకు మించిన కంబ్యాక్ ఖచ్చితంగా అయిద్దని కోరుకుంటున్నాను. హనుమాన్ రెడ్డి గారితో ఒక ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలి. ఇది ఎంతవరకు అవుతుంది అంటారు? ఎప్పటికీ మనం ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్, ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్ అని చెప్పేసి ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న సైడ్ వెళ్తున్నాంలే. కానీ ఒకసారి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తేనే కదా. ఎందుకంటే నువ్వు కొత్తవాడికి ఛాన్స్ ఇస్తేనే అతనికి కూడా ఎక్స్పీరియన్స్ ఇచ్చేది. నువ్వు కూడా అతనికి ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోతే అతని టాలెంట్ అలా తొక్కేసినట్టే కదా. సో కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. నా హైలైట్ అనిపిస్తుంది అదైతే. కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. సో కొత్త వాళ్ళని ఆదరిస్తున్నారు కాబట్టి. సో చూసుకుంటే రవితేజ లాంటి వాళ్ళు కూడా చాలా కొత్త వాళ్ళని చాలా తెచ్చారు. వాళ్ళు ఇప్పుడు టాప్ మోస్ట్ డైరెక్టర్లుగా ఎదుగుతున్నారు. సో ఇలా మంచు మనోజ్ అన్న కూడా ఇలాంటి కొత్త వాళ్ళని ఇలా తీసుకొస్తే వీళ్ళు కూడా రేపటి రోజున మంచి స్థాయికి వెళ్తారని చెప్పి నేను అనుకుంటున్నాను.